నేల మీద కూర్చుంటే అమ్మాయిని కొట్టాడని మళ్ళీ వచ్చి కొడతాడు. పోలీసులు అందరూ ఉండగానే కుప్పంలో ఇంకో సంఘటన. ఎట్ట కొడతాడు తెలుగుదేశం నాయకుడు మహిళని తంతనాడు, చుట్టుపాటు గీడుస్తున్నాడు. మరి వీళ్ళందరూ కీచుకులు కాదా? చంద్రబాబు నాయుడికి ఏమవుతారు వీళ్ళందరూ? మరి నీ మనుషులే కదా వీళ్ళందరూ. ఇంకొక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని ఇష్టం వచ్చేయండి మాట్లాడతాడు. ఆవిడ మహిళే కదా, మీకు చెల్లి వరుస అవుద్ది కదా, వాయు వరుసలు కూడా ఉండవా? పట్టించుకోరా? 10,000 వేయండి, అబ్బాకండి కంటిన్యూస్గా ఏమేమి వేయండి. మొత్తం అందరూ తెలుగుదేశం వాళ్ళందరూ రాష్ట్రంలో ఆ అమ్మాయి కనపడితే బట్టలు చింపటమే, చీర చింపడం, చీర లాగడం, జాకెట్ చింపడం. నీకేం పోయే కాలం రా బాబు. పచ్చ బిళ్ళిచ్చాడు అనుకో చంద్రబాబు నాయుడు, పచ్చ బిళ్ళిస్తే మగవాళ్ళని కొట్టాలి కానీ ఆడవాళ్ళని కొడతాం ఏంటి అసలు? మగవాళ్ళని కొట్టే సరుకు లేదా? ఆడవాళ్ళని కొడతాం. ఇందులో నారాయణ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, ఏమని మాట్లాడతాడు? ఇది మై గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఈజ్ unequivocal. The law will be enforced fairly and firmly. Fairly, firmly. ఎవడు చెప్తారు? సుత్తి కౌర్లి. భయం పక్షపాతం లేకుండా చట్టం పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. చూడండి.